గుడ్ ఈవినింగ్. ఈరోజు క్లాస్లో మనము ఇండియన్ ట్యాక్స్ స్ట్రక్చర్ అంటే భారతదేశంలో ఈ పన్నులకు సంబంధించిన అంశాలు, వాటి నిర్మాణం ఎలా ఉంది అనే విషయాలన్నీ కూడా ఈ క్లాస్లో మనం చర్చించుకుందాం. చూడండి, పన్నులు అనేవి విధించేది ప్రభుత్వం. ఆ పన్నులు ఖచ్చితంగా కట్టవలసిన బాధ్యత ప్రజలపైన ఉంది, అలాగే సంస్థలపైన ఉంది. వీటన్నిటికి సంబంధించిన విషయాలు మనం మాట్లాడుకునే కంటే ముందు, భారతదేశము ఒక సమాఖ్య దేశము. ఈ పదాలని మనం ఎన్నోసార్లు విన్నాం. సమాఖ్య అనగానే కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య జరిగే అధికార విభజన అని మనకు తెలుసు. అలాగే ఈ సమాఖ్యలో మరొక సమాఖ్య కూడా ఉంది. అది ఏమిటంటే రాష్ట్రాలకు స్థానిక ప్రభుత్వాలకు మధ్య జరిగే అధికార విభజన. అంటే కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య సంబంధం ఎలా ఉంటుందో, రాష్ట్రాలకు స్థానిక ప్రభుత్వాలకు మధ్య సంబంధం కూడా అలాగే ఉంటుంది. ఉదాహరణకు చూడండి, ఇక్కడ కేంద్రము రాష్ట్రానికి సంబంధించిన ఈ పన్నుల విభజన, ఈ అధికార విభజన అవన్నీ కూడా మనకు రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుంచి ఉంది. కానీ ఈ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి వాటి అధికారాలు కానివ్వండి, పన్నులు విధించే అధికారం కానివ్వండి, అది 73, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా అది మనకు అందుబాటులోకి వచ్చేది. అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా కనుక మనం గమనిస్తే, ఈ పన్నులు అనే విషయంలో కేంద్ర ప్రభుత్వము పన్నులు విధిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు విధిస్తాయి, అలాగే స్థానిక ప్రభుత్వాలు కూడా పన్నులు విధిస్తాయి. స్థానిక ప్రభుత్వాలు అనగానే మనకు ఒకటి పంచాయతీరాజు, అలాగే రెండవ వైపు మనకు మున్సిపాలిటీలు మనకు జ్ఞాపకం వస్తాయి. ఇక్కడ పంచాయతీరాజ్ కావచ్చు లేదా మున్సిపాలిటీ వ్యవస్థలు కావచ్చు, అవి కూడా తమ పరిధికి లోబడి పన్నులు విధించి వసూలు చేసుకునే అధికారం ఉంది. అంటే మనం మాట్లాడుకునే సమాఖ్య దేశమైన భారతదేశంలో 3 అంచెల ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ 3 అంచెల ప్రభుత్వాలు కూడా తమ పరిధికి లోబడి పన్నులు విధిస్తాయి. ఆ విషయాలు మనం స్పష్టంగా గమనించుకోవాలి. ఇక ఈ క్లాస్లో మనము కేంద్ర ప్రభుత్వం ద్వారా విధించబడే పన్నులు ఏవి, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా విధించబడే పన్నులు ఏవి, అలాగే స్థానిక ప్రభుత్వాల ద్వారా విధించబడే పన్నులు ఏవి, ఇవన్నీ కూడా మనం ఈ క్లాస్లో మనం నేర్చుకుందాం. క్లియర్? వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. అంటే విధించే అధికారాన్ని బట్టి కేంద్ర ప్రభుత్వ పన్నులు, రాష్ట్ర ప్రభుత్వ పన్నులు, అలాగే స్థానిక ప్రభుత్వాల పన్నులు అనేవి ఉంటాయి. పన్నులు ఏమైనప్పటికీ కూడా ఆ పన్నుల పరిధిలోకి వచ్చే ప్రజలు కావచ్చును, వ్యవస్థలు కావచ్చును, అంటే సంస్థలు కావచ్చును, ఖచ్చితంగా పన్నులు చెల్లించి తీరవలెను. ఒకవేళ ఎవరైనా పన్నులు చెల్లించకపోతే వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయి. ఆమె క్లియర్? వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఈ పన్నులకు సంబంధించి మరొక అంశం ఏమిటంటే, ఈ పన్నులు అనేవి మనకు 2 రకాలుగా కనిపిస్తాయి. ఒకటి డైరెక్ట్ ట్యాక్సెస్, రెండవది ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ప్రత్యక్ష పన్నులు, అలాగే పరోక్ష పన్నులు. ఏమిటి దీని అర్థము? మీ అందరికీ జ్ఞాపకం ఉండి ఉంటుంది, గత క్లాసుల్లో కొన్ని రోజుల క్రింద మనం ప్రత్యక్ష పరోక్ష పన్నుల గురించి కొన్ని విషయాలు మనం చర్చించుకుందాం. ఇక ఈరోజు క్లాసులో మనం మాట్లాడేదే ఈ పన్నులకు సంబంధించిన అంశాలు కాబట్టి దీనికి సంబంధించిన పూర్తి విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏమిటి అంటే, ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ నేరుగా ప్రభుత్వానికి గనక పన్నులు చెల్లిస్తే ఆ పన్నును ప్రత్యక్ష పన్ను అంటారు. అంటే ఇక్కడ ఈ వ్యక్తికి ప్రభుత్వానికి మధ్యలో ఎవరూ లేరు. ఇక్కడ ఈ ఆదాయాన్ని పొందే వ్యక్తి దానికి సంబంధించిన పన్నును గనక ప్రభుత్వానికి డైరెక్ట్గా చెల్లిస్తే అది ప్రత్యక్ష పన్ను అంటారు. ఉదాహరణకు ఆదాయపు పన్ను అంటే ఇన్కమ్ ట్యాక్స్. ఈ ఇన్కమ్ ట్యాక్స్, ఇన్కమ్ ఎంతైతే ఉందో దాని మీద చెల్లించే పన్నునే ఇన్కమ్ ట్యాక్స్ అంటారు. అయితే ఈ వ్యక్తి ఎప్పుడు కూడా ప్రభుత్వానికి నేరుగా చెల్లిస్తాడు,
కాబట్టి ఆదాయపు పన్ను అనేది ప్రత్యక్ష పన్నుగా మనం చెప్పవచ్చును. క్లియర్? అంటే పన్ను చెల్లించే వారికి, పన్ను వసూలు చేసే వారికి మధ్యలో ఎవరు లేకపోతే అది ప్రత్యక్ష పన్ను. ఒకవేళ మధ్యలో ఎవరైనా ఉంటే అది పరోక్ష పన్నుగా మనం చెప్పాలి. ఉదాహరణకు చూడండి, ఇప్పుడు మీరు ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి అక్కడ మీరు ఏదైనా కోర్సులో మీరు జాయిన్ అయ్యారు. ఆ కోర్సు ఫీజు వారు ఎంతో చెప్తారు, చెప్పి దాని మీద 18% జిఎస్టీ మీరు చెల్లించాలి అంటారు. ఈ జిఎస్టీ అనేది ఒక పరోక్ష పన్ను అంటాను. పరోక్ష పన్ను అంటే ఏమిటంటే, మీరు ఈ కొంత మొత్తాన్ని ఆ ఇన్స్టిట్యూట్కి చెల్లిస్తే ఆ చెల్లించిన మొత్తం మీద మళ్ళీ 18% జిఎస్టీ మీరు ఎవరికి చెల్లించాలి? ఆ ఇన్స్టిట్యూట్ వారికి చెల్లిస్తున్నారు. మీకు ప్రభుత్వానికి మధ్యలో సంబంధం లేదు, డైరెక్ట్ సంబంధం లేకుండా మీ ఇద్దరి మధ్యలో ఒక ఇన్స్టిట్యూషన్ అనేది వస్తుంది. కాబట్టి మీరు ఫీజుతో పాటు జిఎస్టీ రెండు కలిపి ఆ ఇన్స్టిట్యూట్కి చెల్లిస్తే, ఇలా మీలా చెల్లించిన వారందరి జిఎస్టీ కలిపి ఆ ఇన్స్టిట్యూషన్ వారు ప్రభుత్వానికి చెల్లించాలి. అంటే పన్ను చెల్లించేది మీదే అయినా డైరెక్ట్గా మీరు ప్రభుత్వానికి చెల్లించడం లేదు, కానీ మీరు మధ్యలో ఉండే ఒక ఇన్స్టిట్యూట్కి చెల్లించడం వలన ఆ ఇన్స్టిట్యూట్ వారు తిరిగి ప్రభుత్వానికి చెల్లిస్తే దాన్ని పరోక్ష పన్ను. కట్టేది మీరే, ఆదాయ పన్ను అయినా మీదే, లేదా ఈ జిఎస్టీ అయినా మీదే, ప్రత్యక్ష పన్ను అయినా మీదే, పరోక్ష పన్ను అయినా కూడా మీదే. కాకపోతే పరోక్ష పన్ను విషయంలో మధ్యలో ఒక ఈ వ్యవస్థ అనేది ఉంది, ఒక సంస్థ అనేది వచ్చింది. ఆ సంస్థకు మీరు చెల్లిస్తే ఆ సంస్థ తిరిగి ప్రభుత్వానికి చెల్లించేదాన్ని పరోక్ష పన్ను అంటారు. ఉదాహరణ చూడండి, మీరు చక్కగా ఏదైనా రెస్టారెంట్కి మీరు వెళ్తారు, వెళ్ళి మంచి భోజనం చక్కగా ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆ భోజనానికి సంబంధించిన బిల్లు మీరు చెల్లించాలి. ఆ బిల్లుతో మీరు ఆరగించిన ఆ విందు భోజనంతో పాటుగా దానికి జిఎస్టీ కలిపి మరీ వేస్తాడు. అంటే ఆ జిఎస్టీని మీరు ఆ రెస్టారెంట్ వారికి చెల్లిస్తే ఆ రెస్టారెంట్ వారు తిరిగి ప్రభుత్వానికి చెల్లిస్తాడు. కాబట్టి దాన్ని పరోక్ష పన్ను అని అంటారు. క్లియర్? జ్ఞాపకం పెట్టుకోండి, ప్రభుత్వం విధించే పన్నుల దృష్ట్యా దాన్ని దృష్టిలో పెట్టుకుంటే మనకు 3 రకాలు: కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ, స్థానిక ప్రభుత్వ పన్నులు అని. ఇక చెల్లించే పద్ధతిని బట్టి అది ప్రత్యక్ష పన్నులు కావచ్చును, లేదా పరోక్ష పన్నులు కావచ్చును. క్లియర్? సో ఈ నాలెడ్జ్తోని మనము ఈ క్లాసు ఇక మనం ముందుకు తీసుకెళ్దాం. మీకు సమాఖ్య అంటే ఏంటో తెలుసు, ప్రత్యక్ష పన్నులు అంటే ఏంటో తెలుసు, పరోక్ష పన్నులు అంటే ఏంటో మనకు తెలుసు. క్లియర్? సో ఈ నాలెడ్జ్తోని మనము ఈ సబ్జెక్టును ఇంకా బాగా, ఈ టాపిక్ని ఇంకా బాగా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇక్కడ పన్నుల విషయానికి వచ్చేటప్పటికీ పన్నులు అనేవి ప్రభుత్వానికి సంబంధించిన అతి పెద్ద ఆదాయ వనరు. అంతే కదా? ప్రత్యక్ష పన్నులు కావచ్చు, పరోక్ష పన్నులు కావచ్చు, ఒక్కొక్క దాంట్లో బోల్డని పన్నులు ఉండొచ్చు, అన్నీ చూస్తాము. ఇవన్నీ కలిపి ప్రభుత్వానికి అతిపెద్ద ఆదాయ వనరు. మీకు అనిపిస్తుంది ఇక్కడ ప్రభుత్వం అంటే ప్రజలకు ఇవ్వాలి కదా, మరి ప్రజలకు ఇచ్చే ప్రభుత్వము ప్రజల దగ్గర పన్నులు వసూలు చేయడం ఏమిటి అని. ఇది అనాదిగా వస్తున్న ఒక పద్ధతి. ఇక్కడ మనకు ప్రాచీన కాలంలో చూసిన అప్పట్లో కూడా రాజులు ప్రజలపైన పన్నులు విధించి ఆ పన్నులు వసూలు చేసిన డబ్బుని మళ్ళీ ప్రజా సంక్షేమం కోసమే అక్కడ ఖర్చు పెడతారు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలని చూసుకున్నా, ఏ దేశంలో చూసుకున్నా కూడా ఈ పన్నుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, వచ్చిన పన్నుల ద్వారా వచ్చిన ఆదాయం ద్వారా ప్రజా సంక్షేమాన్ని మరింత మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం అనేది పనిచేస్తుంది. కాబట్టి పన్నులు విధిస్తారు, కొత్త పన్నులు వస్తాయి, అన్నీ కూడా చెల్లించవలసిన బాధ్యత ఇక్కడ ప్రజలది, అలాగే సంస్థలది. క్లియర్? కాబట్టి ఈ పన్నులు అనేవి ప్రభుత్వానికి సంబంధించిన అతిపెద్ద, అతి ముఖ్యమైన ఆదాయ వనరులు. క్లియర్? సో ఈ డబ్బులు ఉంటేనే రకరకాల ప్రాజెక్టులను అమలు చేసి ప్రజా సంక్షేమానికి పాటుపడే అవకాశం ప్రభుత్వానికి ఉంటుంది. క్లియర్? అలాగే భారతదేశంలో ఈ పన్ను వ్యవస్థను కనుక చూస్తే ఇది చక్కగా నిర్మితమై ఉన్నది. దీని ద్వారా 3 అంచెల సమాఖ్య నిర్మాణాన్ని కలిగి ఉంది.
నేను స్టార్టింగ్లో మీకు చెప్పినట్టుగా కేంద్రము, రాష్ట్రము, స్థానిక ప్రభుత్వాలు ఈ మూడిటి మధ్యలో సంబంధం ఉంది. అంటే కాబట్టి దీన్ని సమాఖ్యలో సమాఖ్య అని మనం చెబుతాం. ఈ మూడు ప్రభుత్వాలకు కూడా పన్నులు విధించే అధికారం ఉంది. అయితే ఏ ప్రభుత్వం ఏ పన్నులు విధిస్తుంది అన్న విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ పారాగ్రాఫ్ చూస్తే కేంద్రము, రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే స్థానిక సంస్థలు ఇవన్నీ కూడా పన్నులు విధిస్తాయి. అదేవిధంగా మన దేశంలో ప్రత్యక్ష మరియు పరోక్ష పన్నులు అని 2 రకాల పన్నులు ఉన్నాయి. క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఈ డైరెక్ట్ ట్యాక్స్ విషయానికి వచ్చేటప్పటికి దీంట్లో మనకు ఆదాయ పన్ను, అలాగే బహుమతి పన్ను, గిఫ్ట్ ట్యాక్స్, అలాగే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అనేవి మనకు కనిపిస్తాయి. రైట్? ఈ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అంటే ఏమిటి అనేది నేను డీటెయిల్డ్గా మీకు కాసేపయ్యాక చెప్తాను. దీన్ని మూలధన లాభాల పన్ను అని తెలుగులో అంటారు. ఆమె క్లియర్? సో ఇక్కడ మనకి ఏం కనిపిస్తున్నాయి? ఇన్కమ్ ట్యాక్స్, గిఫ్ట్ ట్యాక్స్, అలాగే ఇక్కడ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్, ఇంకోటి కార్పొరేట్ ట్యాక్స్. ఇవన్నీ కూడా ప్రత్యక్ష పన్నుల కోవలోకి వస్తాయి. ఇక పరోక్ష పన్నుల్లో మనకి ఏం కనిపిస్తుంది అంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్, విలువ ఆధారిత పన్ను, అలాగే సేవా పన్ను, అలాగే జిఎస్టి, అలాగే కస్టమ్స్ డ్యూటీ. ఈ కస్టమ్స్ పన్ను ఇవన్నీ కూడా పరోక్ష పన్నుల కోవలోకి వస్తాయి. సో ఇవన్నీ ఏమిటి అనేది మనము ఇప్పుడు చక్కగా నేర్చుకునే ప్రయత్నం మనం చేద్దాము. రైట్? ఇక్కడ చూడండి, ఇక కేంద్ర ప్రభుత్వం విషయానికి వచ్చేటప్పటికి కేంద్ర ప్రభుత్వం కస్టమ్స్ సుంకము, అలాగే సెంట్రల్ ఎక్సైజ్ సుంకము అంటే పన్ను, అలాగే ఆదాయపు పన్ను మరియు సేవా పన్ను, ఇటువంటి పన్నులన్నీ విధించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి కలదు. వెరీ 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 ఇంపార్టెంట్. అంటే ఈ ఆదాయ పన్నును విధించే అధికారం ఎవరికి ఉంది, అలాగే సేవా పన్ను విధించే అధికారం ఎవరికి ఉంది, జిఎస్టీని విధించే అధికారం ఎవరికి ఉంది అని అడిగినప్పుడు మీరు చక్కగా గుర్తించవలసిన అవసరం ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాల విషయాల్లోకి వచ్చేటప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు ఏ అంశాలపైన పన్నులు విధించవచ్చు అంటే వ్యవసాయ ఆదాయం పైన, అలాగే రాష్ట్ర ఎక్సైజ్ సుంకం అనేది, అలాగే ప్రొఫెషన్ ట్యాక్స్ వృత్తి పన్ను, అలాగే భూమికి సంబంధించిన ఆదాయము, అలాగే స్టాంప్ డ్యూటీ, వీటన్నిటిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు విధించే అధికారం ఉంది. క్లియర్? ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కేంద్ర ప్రభుత్వం ఏ పన్నులు విధిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ పన్నులు విధిస్తాయి. అలాగే స్థానిక సంస్థల విషయంలోకి వచ్చేటప్పటికి మంచినీరు కావచ్చు, పారుదల సరఫరా వంటివి కావచ్చు, ఇటువంటి సేవలు, అలాగే దీనికి సంబంధించి ఆక్ట్రాయ్, ఆస్తి పన్ను, రైట్, ప్రాపర్టీ ట్యాక్స్ మరియు ఇతర పన్నులు అవన్నీ కూడా స్థానిక సంస్థలు విధించి ఆ పన్నులను విధించి ఆ పన్నులు వసూలు చేసే అధికారం ఉంది. అంటే ఈ మూడు ప్రభుత్వాలు కూడా తమ తమ పరిధిలోకి లోబడి ఆ పరిధికి సంబంధించిన అంశాలపైన పన్నులు విధించి వసూలు చేసుకునే అధికారం ఉంది. ఆమె క్లియర్? సో ఇది మన నిర్మాణానికి సంబంధించిన అంశాలు. ఇక మనం ఇక్కడి నుంచి ఇంకాస్త ముందుకెళ్తే ఇక్కడ 2 రకాల పన్నులు మనకు కనిపిస్తున్నాయి. ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. ఇక్కడ నుంచి మనం ఇంకాస్త ముందుకెళ్దాం. రైట్? ఇక్కడ చూడండి. రైట్, ఇక్కడ మనకు ఇష్టమైన బాగా నచ్చిన ఏరియా అవి క్వశ్చన్స్. క్లియర్? చూడండి, ఇక్కడ జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. ఈ క్రింది వాణిలో సరైన స్టేట్మెంట్స్ను గుర్తించండి. ఆ స్టేట్మెంట్స్ చదివే కంటే ముందే మీరు కనుక ఇక్కడికి వెళ్తే మీకు స్పష్టంగా ఒక అవగాహన ఏమొస్తుంది అంటే ఇచ్చిన 4 స్టేట్మెంట్లలో 2 మాత్రమే కరెక్ట్, 2 తప్పు. ఈ కంక్లూజన్కి మీరు ఫస్ట్ వస్తారు. దానికి పెద్ద టైం పట్టదు. మీరు అసలు ఒక్కసారి ఇలా చూడగానే ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మీకు తెలిసిపోతుంది.
ఇచ్చిన స్టేట్మెంట్లు 4, దాంట్లో 2 కరెక్ట్. ఆ 2 ఏమిటి అనేది మనం గుర్తించాలి. క్లియర్? ఇది ఫస్ట్ పాయింట్. ఇక్కడ చూడండి, మనం గుర్తించే ప్రయత్నం చేద్దాము. ఖర్చుల పైన ప్రత్యక్ష పన్నులు విధిస్తారు, ఆదాయంపై పరోక్ష పన్నులు విధిస్తారు. రెండవ స్టేట్మెంటు. మూడో స్టేట్మెంటు, ఆదాయంపై ప్రత్యక్ష పన్నులు విధిస్తారు, ఖర్చులపై పరోక్ష పన్నులు విధిస్తారు. రైట్? సో మీలో ఈ పాయింట్ కనుక మీకు అర్థమై ఉంటే, అంటే ఆల్రెడీ మీకు ఏమైనా ఎక్స్పోజర్ ఉండుంటే అది దాన్ని గుర్తించవచ్చు సరైన సమాధానం ఏది అని. క్లియర్? మరి ఈ కాన్సెప్ట్ మీద అవగాహన లేనప్పుడు గుర్తించడం కష్టం. అందుకే నేను చాలా నెమ్మదిగా కాన్సెప్ట్స్ అన్నీ కూడా విపులంగా వివరించి మీకు చెప్తున్నాను. సో దట్ పరీక్షలో ఇటువంటి ప్రశ్నలు వచ్చినప్పుడు మీరు వాటిని గుర్తించే అవకాశం ఉంటుంది. దీనికి సరైన సమాధానం మనం గుర్తించాలి అంటే ముందుగా మనం కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఏమన్నాము? పన్నులు అనేవి ప్రత్యక్ష పన్నులు ఉన్నాయి, పరోక్ష పన్నులు ఉన్నాయి. అయితే ఆ 2 పన్నులు చెల్లించేది మనమే ప్రత్యక్ష పన్నులు చెల్లిస్తున్నాము, మనమే పరోక్ష పన్నులు చెల్లిస్తున్నాము. ఎక్కడ చెల్లిస్తున్నాము, ఎప్పుడు చెల్లిస్తున్నాము, ఎలా చెల్లిస్తున్నాము, ఏ అంశానికి సంబంధించి చెల్లిస్తున్నాము అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఉదాహరణకు చూడండి, ప్రత్యక్ష పన్ను అన్నప్పుడు మన ఆదాయపు పన్ను అనేది ప్రత్యక్ష పన్ను అని మనం చెప్పుకున్నాం. అంటే ఆదాయం పొందే వ్యక్తి చెల్లించే పన్నునే ప్రత్యక్ష పన్ను, ఆదాయ పన్ను అంటారు. ఉదాహరణకు చూడండి, ఒక వ్యక్తి సంవత్సరానికి ఒక 10 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు అనుకుందాం. ఇంకొక వ్యక్తి 20 లక్షలు, ఇంకొక వ్యక్తి 30 లక్షలు, ఇంకో వ్యక్తి 40, 50 లక్షలు అలా సంపాదిస్తున్నాడు అనుకుందాం. వీరందరూ కూడా సమానంగా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ ఎవరైతే సంపాదిస్తున్నారో వాళ్ళు మాత్రమే పన్ను చెల్లించాలి. సంపాదన పెరిగితే పన్ను పెరుగుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్. అలాగే సంపాదన తక్కువగా ఉంటే పన్ను తక్కువగా చెల్లించాలి. సంపాదన మరీ తక్కువగా ఉంటే పన్ను చెల్లించవలసిన అవసరం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ చెల్లించే పన్ను ఏదైతే ఉందో సమానంగా ఉండదు, అది మారుతూ ఉంటుంది. కానీ మీరు ఆదాయపు పన్ను అనేది చెల్లిస్తున్నారు అంటే, ప్రత్యక్ష పన్ను అనేది మీరు చెల్లిస్తున్నారు అంటే అది మీకు వచ్చే ఆదాయం పైన మీరు చెల్లిస్తున్నారు. ఆదాయం లేకపోతే పన్ను లేదు, ఆదాయం ఉంటేనే పన్ను ఉంటుంది. ఐఎమ్ క్లియర్? పాయింట్ నెంబర్ 1 క్లియర్. ఇక నెంబర్ 2, ప్రత్యక్ష పన్ను ఎప్పుడు కూడా ఆదాయం పైనే ఉంటుంది. మరి పరోక్ష పన్ను ఏమిటి? ఉదాహరణకు మీరు జిఎస్టీ మీరు పే చేస్తున్నారు. అంటే ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపులే కనుక మనం తీసుకుంటే, మీరు ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళారు, అక్కడ డబ్బులు కట్టారు, ఆ కోర్సులో మీరు జాయిన్ అయ్యారు. డబ్బులు మీరు కడుతున్నారు అంటే మీ జేబులోని డబ్బును ఖర్చు పెడుతున్నారు. నాన్నగారు ఇచ్చిన డబ్బుని అక్కడ మీరు ఖర్చు చేస్తున్నారు. ఆ ఖర్చు మీద మళ్ళీ 18% అనే జిఎస్టీ అనేది విధించబడుతుంది. అలాగే రెస్టారెంట్కి వెళ్ళాము, ఫుడ్ ఆర్డర్ ఇచ్చాము, ఆ ఫుడ్దే కాకుండా ఆ ఫుడ్కు డబ్బులు చెల్లించాలి అంటే మీరు ఖర్చు చేస్తున్నారు. ఖర్చు చేసిన దాని మీద మళ్ళీ పన్ను వస్తుంది, అది పరోక్ష పన్ను. అంటే పరోక్ష పన్ను ఎప్పుడు కూడా మనం చేసే ఖర్చు మీద ఉంటుంది. మనం చేసే ఖర్చు మీద వేసే పన్నే పరోక్ష పన్ను. ఇక ప్రత్యక్ష పన్నేమో మనకొచ్చే ఆదాయం మీద వేసే పన్ను. అంటే మనము సంపాదిస్తే ప్రత్యక్ష పన్ను, ఖర్చు పెడితే పరోక్ష పన్ను. ఆమె క్లియర్? సో ఇప్పుడు మీకు అర్థమైంది కాబట్టి ఇప్పుడు స్టేట్మెంట్స్ మీరు చూడండి. ఖర్చులపై ప్రత్యక్ష పన్నులు విధిస్తారా? నో, ఇది తప్పు. అయిపోయింది కదా. ఖర్చులపై ఎప్పుడు కూడా అది పరోక్ష పన్ను, ప్రత్యక్ష పన్ను కాదు. ఆదాయం పైన పరోక్ష పన్నులు విధిస్తారు. ఆదాయం పైన పరోక్ష పన్నులు ఏమిటి? ఆదాయం పైన ప్రత్యక్ష పన్నులు విధిస్తారు. కాబట్టి స్టేట్మెంట్ ఏ, స్టేట్మెంట్ బి రాంగ్. కాబట్టి డెఫినెట్గా ఈ సీడీలు కరెక్ట్ అయి ఉంటాయి. ఆ సీడీలు చదవకుండా డైరెక్ట్గా మీరు ఆన్సర్ ఇక్కడ పెట్టవచ్చు.
దట్స్ ఇట్. అంటే ఈ మొదటి స్టేట్మెంట్ రెండవ స్టేట్మెంట్ చదవగానే ఆ రెండు తప్పు అని ఎప్పుడైతే తెలిసిందో ఇక సిడి అనేది గ్యారంటీగా కరెక్టే. సో ఎగ్జామినేషన్లో ఈ విధంగా మీరు టైం సేవ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఐఎమ్ క్లియర్? వెరీ 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 ఇంపార్టెంట్ వన్. అలాగే ఇక మనం ప్రాక్టీస్ సెషన్లో ఉన్నాం కాబట్టి చక్కగా సి ఏమిటి డి ఏమిటి అనేది మనం ఒకసారి చూసి మనం ముందుకెళ్ళిపోదాం. నౌ ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ యూ. ఆదాయం పైన ప్రత్యక్ష పన్నులు విధిస్తారు, కరెక్ట్ కదా. ఖర్చుల పైన పరోక్ష పన్నులు విధిస్తారు, అది కూడా కరెక్ట్ కదా. కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. దట్స్ ఇట్. ఐఎమ్ క్లియర్? అందుకని సబ్జెక్ట్ క్లారిటీ బాగా ఉండాలి, కాన్సెప్ట్స్ బాగా నేర్చుకుని ఉంటే ఇటువంటి ప్రశ్నలు మీరు చక్కగా చాలా సులువుగా మీరు ఆన్సర్ చెయ్యగలరు. ఐఎమ్ క్లియర్? నెక్స్ట్. సో ఇదే ప్రశ్న తెలుగులో ఇచ్చాము, ఇంగ్లీష్లో ఇచ్చాము. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. రైట్. ఇక ఇంకో క్వశ్చన్ ఏమిటంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇక్కడ ప్రత్యక్ష పన్ను బాధ్యతను డిపాజిట్ చేసే బాధ్యత ఆ వ్యక్తిది, లేదా హెచ్యుఎఫ్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ లేదా కంపెనీ అయినా సంపాదిస్తున్న పక్షం పైన ఉంటుంది. బి, పరోక్ష పన్నులను జమ చేసే బాధ్యత పరోక్ష పన్నులను వసూలు చేసే సంస్థలపై ఉంటుంది. రైట్. అర్థమైందా మీకు ఈ స్టేట్మెంట్? నథింగ్ టు వరీ. నేను ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఇప్పుడు నాకు ఆదాయం ఉంది అనుకుందాం, మీకు ఆదాయం ఉంది, మీరు ఈ ప్రత్యక్ష పన్ను మీరు చెల్లిస్తున్నారు. నాకు ఆదాయం ఉన్నప్పుడు పన్ను చెల్లించాల్సిన బాధ్యత ఎవరిది? అది ఖచ్చితంగా ఈ వ్యక్తిది అయి ఉంటుంది. సో ఇదే రూలు హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీకి వర్తిస్తుంది, ఇదే రూలు కంపెనీలకు కూడా వర్తిస్తాయి. అంటే ఒక వ్యక్తిగతంగా నేను నా వ్యక్తిగత ఆదాయపు పన్ను ఎలా అయితే చెల్లిస్తున్నానో కంపెనీలు కూడా తమ వ్యక్తిగత ఆదాయాలు అంటే ఈ కార్పొరేట్ పన్నులు అనేవి ఆ కంపెనీలు చెల్లించాలి. సంపాదించేది నేను కాబట్టి పన్ను చెల్లించే బాధ్యత కూడా నాదే. సంపాదించేది కంపెనీలు కాబట్టి పన్ను చెల్లించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే. పాయింట్ నెంబర్ 1. కానీ పరోక్ష పన్నుల విషయానికి వచ్చినప్పుడు ఆ పరోక్ష పన్నులు చెల్లించే బాధ్యత ఎవరిది అని అంటే, చూడండి, ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్ తీసుకుందాము. మీరు ఇన్స్టిట్యూట్కి వెళ్ళారు, డబ్బులు కట్టారు, వారికి పరోక్ష పన్ను కూడా చెల్లించేశారు, జిఎస్టీ అనేది మీరు కట్టారు. సో మీ వరకు మీరు క్లియర్, మీ జిఎస్టీ 18% కట్టారు. ఈ 18% జిఎస్టీని ప్రభుత్వానికి చెల్లించే బాధ్యత ఎవరిది? మీదా, లేకపోతే మీ దగ్గర ఆ 18%తో సహా వసూలు చేసిన ఆ సంస్థదా? డెఫినెట్గా ఆ సంస్థదే. అందుకే పరోక్ష పన్నులనేవి మనం చెల్లించినప్పటికీ మనం ఎవరికైతే చెల్లిస్తున్నామో వారు తిరిగి ప్రభుత్వానికి చెల్లించకపోతే ప్రభుత్వము ఆ మీడియేటరు, ఆ మధ్యవర్తి, ఆ సంస్థ మీద చర్య తీసుకుంటుంది తప్ప మీ మీద చర్య తీసుకోదన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. అంటే ఆదాయపు పన్నుకు సంబంధించి పన్ను చెల్లించాల్సిన బాధ్యత మనదైతే పరోక్ష పన్ను ప్రభుత్వానికి చెల్లించవలసిన బాధ్యత ఈ మధ్యవర్తిగా ఉండే సంస్థది. మీరు ఏ ఇన్స్టిట్యూట్లో అయితే ఫీజు కట్టారో, ఏ ఇన్స్టిట్యూట్లో అయితే ఆ ఫీజు పైన 18% కట్టారో ఆ 18% జిఎస్టీని ప్రభుత్వానికి చెల్లించవలసిన బాధ్యత ఆ సంస్థది తప్ప మీది కాదు అన్న విషయాన్ని మనం స్పష్టంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. క్లియర్? ఇప్పుడు ఈ ఆప్షన్ స్టేట్మెంట్ ఏ, స్టేట్మెంట్ బి చదవండి. ప్రత్యక్ష పన్ను చెల్లించే బాధ్యత ఆ వ్యక్తిది లేదా కంపెనీది లేదా హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ. కాబట్టి స్టేట్మెంట్ ఏ అనేది కరెక్ట్. పరోక్ష పన్నులను జమ చేసే బాధ్యత పరోక్ష పన్నులను వసూలు చేసే సంస్థలపై ఉంటుంది. రెండూ కరెక్టే కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. ఐఎమ్ క్లియర్? వెరీ 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 ఇంపార్టెంట్.
మై డియర్ ఫ్రెండ్స్, మీరు రోజు కొత్త టాపిక్స్ మీరు నేర్చుకుంటున్నారు, బాగుంది. కానీ పాత టాపిక్స్ రివైజ్ చెయ్యాలి, రైట్? మీ సీనియర్గా ఇది ఒక నా బాధ్యత, అది మీకు గుర్తు చేయడం. మీరు రివైజ్ పాతవి చేయకపోతే ఏమవుతుందంటే అది మెమరీ నుంచి కొంచెం కొంచెం వెళ్ళిపోతాయి. అది చాలా డేంజరస్. క్లియర్? అలా వెళ్ళిపోయింది అంటే ఆ తప్పు మనదే. కాబట్టి రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. రేపు మీకు జాబ్ వచ్చింది అంటే మీరు బాగా రివిజన్ చేశారు అని అర్థం. ఆమె క్లియర్? నెక్స్ట్, సో ఇది అదే ప్రశ్న ఇంగ్లీష్ వర్షను ఒకసారి చూసుకోండి కావాలంటే. రైట్. అలాగే మనకు ఈ ప్రత్యక్ష పన్నులు అంటే ఏమిటి అనే అంశాన్ని చూస్తే, కార్పొరేట్ సంస్థలు మరియు వ్యక్తులపై ఈ ప్రత్యక్ష పన్నులు విధించబడతాయి. క్లియర్? అంటే ఆదాయం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ప్రత్యక్ష పన్ను అంటారు. ఈ పన్నులను ఇతరులకు బదిలీ చేయబడవు. అయిపోయింది. క్లియర్? అలాగే వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు ప్రత్యక్ష పన్ను యొక్క అతి ముఖ్యమైన రకము ఆదాయ పన్ను. మనం చెల్లించేవారు ఉంటాం కదా, మనం చెల్లించే అతి ముఖ్యమైన ఈ పన్ను ఏంటంటే ఆదాయ పన్ను. క్లియర్? సో దీన్ని అందుకని చూడండి, ఇక్కడ ఈ ఇన్కమ్ ట్యాక్స్ చట్టము 1961 ప్రకారంగా పన్ను చెల్లించాల్సిన బాధ్యత సంపాదించే వ్యక్తిది, సంపాదించే సంస్థది. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చును అని ఈ చట్టంలో చెప్పబడి ఉంది. ఆమె క్లియర్? నేను గతంలో కూడా మీకు చెప్పాను, కొంతమంది పన్నుల ఎగవేతకు ప్రయత్నిస్తారు, అది ఎప్పుడు కూడా డేంజరే. క్లియర్? అలా చేయడం వలన ఎప్పుడైతే ఈ విషయం ప్రభుత్వ దృష్టికి వెళ్తుందో అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వారు అక్కడ వారిపైన రైడ్ చేసి వారి మీద చర్య తీసుకునే అవకాశం ఉంటుంది. క్లియర్? నెక్స్ట్, అలాగే ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈ డైరెక్ట్ ట్యాక్స్ కనుక మనం చూస్తే, ఆదాయము పన్ను ఒకటి, అలాగే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, మూలధన లాభం పన్ను చెప్తాను ఇప్పుడు నేను అది, అలాగే కార్పొరేట్ ట్యాక్స్. వీటన్నిటి గురించి మనం ఒకసారి చర్చించుకుందాం. ఇన్కమ్ ట్యాక్స్ అంటే మనం సంపాదించే ఆదాయం పైన మనం చెల్లించే పన్ను. అది వ్యక్తికి మారుతుంది, ఎందుకంటే అందరి వ్యక్తుల సంపాదన ఒకే రకంగా ఉండదు. ఏ వ్యక్తి అయితే ఉదాహరణకు సంవత్సరానికి 3 లక్షల లోపు సంపాదిస్తాడో ఆ వ్యక్తి పన్ను చెల్లించవలసిన అవసరం లేదు. కానీ 3 లక్షల 1 రూపాయి నుంచి ఆ పన్ను అది ఆ సంపాదన పెరుగుతూ పోతున్నప్పుడు స్లాబ్స్ అనేది అక్కడ ఇవ్వడం జరుగుతుంది. అంటే స్లాబ్ అంటే ఒక పరిధి. సో 3 లక్షల 1 రూపాయి నుంచి కొంతవరకు మీరు సంపాదనలో ఉన్నప్పుడు దానిపైన ఎంత చెల్లించాలి, 12 లక్షల నుంచి 15 లక్షల మధ్యలో ఉన్నప్పుడు మీరు ఎంత చెల్లించాలి పన్ను, అలాగే 15 లక్షలు దాటితే ఎంత చెల్లించాలి అనేది తెలియజేయడమే ఈ స్లాబ్కి సంబంధించింది. కాబట్టి మీరు గమనించుంటారు, భారత ప్రభుత్వం ఆర్థిక మంత్రి ఎప్పుడైతే బడ్జెట్ ప్రవేశపెడతారో ఆ బడ్జెట్ గురించి యావత్తు దేశము ఎదురు చూస్తుంది. ఎస్పెషల్లీ పన్ను చెల్లించేవారు బాగా ఎదురు చూస్తారు. ఎందుకంటే ఆదాయ పన్నుల్లో కనుక మార్పులు చేస్తే, చెల్లించాల్సిన పన్నులు చెల్లించాల్సి వస్తే అది పెంచితే, చెల్లించాల్సిన పన్నులు కనుక పెంచితే అప్పుడు ప్రజలు చెల్లించేది ఎక్కువ అవుతుంది. అంటే ప్రజలకు తమ సేవింగ్స్ అనేవి కట్ అవుతాయి, ప్రభుత్వానికి చెల్లించడమే ఎక్కువ అవుతుంది. అంటే ప్రభుత్వానికి ఆదాయం పెరిగినప్పటికీ కూడా వ్యక్తిగతంగా వీరికి ఇక్కడ ఈ పొదుపు అనేది కాస్త తగ్గుతుంది. ఆ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీకు బాగా అర్థమయ్యాయి. క్లియర్? కాబట్టి నేను డైరెక్ట్గా ఆ పాయింట్ మాట్లాడినా కూడా యు ఆర్ ఇన్ ఏ పొజిషన్ టు అండర్స్టాండ్. అందుకని నేను ఏం చెప్తాను, ఎప్పుడు కూడా క్లాసులన్నీ వరుస క్రమంలో చూడండి, మధ్యలో దయచేసి చూడవద్దు. అది దానివల్ల ఏమీ లాభం లేదు. క్లియర్? అందుకనే చూడండి, ఇక్కడ అది ఇన్కమ్ ట్యాక్స్. నెక్స్ట్ వచ్చేసి క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. ఈ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అంటే తెలుగులో మూలధన లాభం పన్ను. ఉదాహరణ చూడండి, మీరు ఒక తులం బంగారం కొన్నారు.
50,000 రూపాయలు పెట్టి బంగారం కొన్నారు అనుకోండి. మీరు ఒక 4 సంవత్సరాల తర్వాత కానీ 2 సంవత్సరాల తర్వాత కానీ ఎప్పుడో ఒకసారి అవసరం వచ్చి ఆ బంగారాన్ని మీరు అమ్మాలి అంటే ఇప్పుడు ఉన్న రేటు 4 సంవత్సరాల తర్వాత రేటు సేమ్ ఉండదు. డెఫినెట్గా ఈ బంగారం అనేది ఒక విలువైన ఇది మెటీరియల్ కాబట్టి దాని విలువ ఖచ్చితంగా పెరుగుతుంది. సో 50,000 రూపాయలకు కొన్న మీరు 70,000 రూపాయలకు కనుక దాన్ని అమ్మితే మీకు 20,000 రూపాయలు లాభం వచ్చినట్టు, అవునా కదా? అంటే మీరు కొన్న ధరకు అమ్మిన ధరకు మధ్యలో ఉన్న తేడా అయితే ఏదైతే ఉందో అది మూలధనం. ఇస్ రైట్? సో కాబట్టి మీకు వచ్చిన ఆదాయం మీద అంటే 20,000 ఆదాయం వచ్చింది, దాని మీద మీరు చెల్లించే పన్నే ఈ మూలధన పన్ను అంటారు. దాన్ని క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అంటారు. అంటే ప్రభుత్వం ఎప్పుడు కూడా ఎటువంటి పరిస్థితుల్లో తన ఆదాయ మార్గాల్ని పెంచుకోవాలని ప్రయత్నిస్తుంది తప్ప తగ్గించుకోవాలని చూడదు ఇక్కడ. కాబట్టి ఉదాహరణ చూడండి, మీరు 1 కోటి రూపాయలు పెట్టి ఒక ఎకరం మీరు కొన్నారు అనుకుందాం. ఒక 5 సంవత్సరాలు పోయిన తర్వాత మీరు దాన్ని అమ్మితే అది 1,25,00,000కు మీరు అమ్మారు. అంటే మీకు వచ్చిన లాభం ఎంత? 25 లక్షలు. ఆ 25 లక్షల మీద మీరు చెల్లించే పన్నే మూలధన పన్ను. దాన్ని క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అని అంటారు. ఆమె క్లియర్? అలా మీరే చెల్లిస్తున్నారు కాబట్టి, ఎందుకంటే మీకు అక్కడ ఆదాయం వచ్చింది, లాభం వచ్చింది, మీకు వచ్చింది కాబట్టి మీరు ఆ పన్నుని ప్రభుత్వానికి చెల్లిస్తున్నారు. దాన్ని క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అంటారు. అలాగే కార్పొరేట్ ట్యాక్స్. వ్యక్తిగతంగా నేను పన్ను చెల్లిస్తే అది వ్యక్తిగత ఆదాయపు పన్ను. అదే కనుక సంస్థ తాము సంపాదించిన దాంట్లో పన్ను చెల్లించాలి అంటే దాన్ని కార్పొరేట్ ట్యాక్స్ అంటారు. ఇది కూడా ఆదాయానికి సంబంధించిన అంశమే. కాబట్టి ఈ 3 కూడా ప్రత్యక్ష పన్నులుగా మనము చెప్పవచ్చును. వెరీ 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 ఇంపార్టెంట్. ఎగ్జామ్లో అడుగుతారు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అంటే ఏమిటి అనేది. అప్పుడు మీరు సరైన సమాధానాన్ని జాగ్రత్తగా మీరు గుర్తించవలసిన అవసరం ఉంది. క్లియర్? అలాగే ఈ ఆదాయ పన్ను అనేది ప్రతి వ్యక్తి చెల్లించాల్సిన అవసరం లేదు. ఏ వ్యక్తికైతే ఆదాయం మరీ తక్కువగా ఉంటుందో వారు చెల్లించవలసిన అవసరం లేదు. ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ ఆదాయపు పన్ను స్లాబులు అని ఉంటాయి. అంటే మీరు సంపాదించే ఆదాయం పైన మీరు ఏ స్లాబ్ పరిధిలోకి వస్తారు అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. దాని ప్రకారంగానే మీరు పన్ను చెల్లించాలి తప్ప ఈ పన్ను అనేది అందరికీ సమానంగా ఉండదు. ఆమె క్లియర్? నెక్స్ట్ మళ్ళీ ఒక ప్రశ్న ఇక్కడ. ఆ ప్రశ్న ఏమిటి అనేది చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇస్ దట్ ఓకే? ఇక్కడ చూడండి, ఆదాయం ఆధారంగా ఆదాయ స్లాబులు మారవచ్చును. అవునా కదా? ఇప్పుడే చెప్పాను. మీరు 3 లక్షల కంటే తక్కువగా చెల్లించే వ్యక్తి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అంటే అదొక స్లాబ్. 3 లక్షల పైన సంపాదిస్తే ఒక స్లాబ్, 12 లక్షల పైన సంపాదిస్తే ఒక స్లాబ్, 15 లక్షల పైన సంపాదిస్తే ఒక స్లాబ్. అంటే ఈ ఆదాయ స్లాబ్ అనేది ఆదాయాన్ని బట్టి మారుతుంది. అంటే ఆ స్టేట్మెంట్ కరెక్ట్. స్టేట్మెంట్ ఏ కరెక్ట్ కాబట్టి ఈ ఆప్షన్ 2 అనేది మనకు అవసరం లేదు, ఎందుకంటే అక్కడ ఏ లేదు కాబట్టి. క్లియర్? ఇక మిగిలిన 2 స్టేట్మెంట్లు 3 ఆప్షన్స్ అది ఏంటో చూద్దాం. పన్ను చెల్లింపుదారుడి వయస్సు ఆధారంగా ఆదాయ స్లాబ్ అనేది మారుతూ ఉంటుంది. వినారా మీరు ఎప్పుడైనా? ఇది ఖచ్చితంగా మీరు వినుంటారు. ఎందుకంటే ప్రతి బడ్జెట్లో కూడా ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు 60 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వారికి ఒక విధానం అయితే 60 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల మధ్య ఉండే సీనియర్ సిటిజన్స్కి కొన్ని పన్ను మినహాయింపులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే 80 సంవత్సరాలు దాటిన సూపర్ సీనియర్ సిటిజన్స్కి మరింత ఈ సడలింపులు అనేవి ఉంటాయి. అంటే ఈ ఆదాయ స్లాబ్లు అనేవి వయస్సును బట్టి కూడా మారుతుంది. ఆదాయం బట్టి మారుతుంది, వయస్సును బట్టి మారుతుంది. అంటే స్టేట్మెంట్ బి అనేది కరెక్ట్. క్లియర్? వెరీ 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 ఇంపార్టెంట్. స్టేట్మెంట్ బి కరెక్ట్ కాబట్టి ఆప్షన్ 3 అనేది మన ఆన్సర్ కాదు. అంతే కదా? ఇక స్టేట్మెంట్ సి కనుక చదివితే
మన ఆన్సర్ ఆప్షన్ 1 ఆప్షన్ 4 అనేది మనకు తెలిసిపోతుంది. ప్రతి సంవత్సరము కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ సెషన్లో ఆదాయపు పన్ను స్లాబు సవరణలు జరుగుతాయి. కాబట్టి స్టేట్మెంట్ సి అనేది కరెక్ట్. అంటే ఇక్కడ ఆప్షన్ 1 మన ఆన్సర్ కాదు, ఆప్షన్ 4 మన ఆన్సర్. వెరీ 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 ఇంపార్టెంట్. క్లియర్? ఈ విధంగా సబ్జెక్టు నేర్చుకుంటే మనకు ఇటువంటి ప్రశ్నల్ని ఆన్సర్ చేయడం చాలా ఈజీ. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం మరి కాస్త ముందుకెళ్తూ, ఇది సేమ్ వన్ ఇంగ్లీష్ వర్షన్లో ఉంది, ఒకసారి చూసుకోండి. రైట్. సో క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్, మూలధన పన్ను అంటే ఏంటో నేను ఆల్రెడీ మీకు చెప్పేశాను. క్లియర్? బంగారం ఎగ్జాంపుల్ చెప్పాను, భూమి ఎగ్జాంపుల్ చెప్పాను. అయితే ఈ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్లో స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను, దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను రెండు ఉంటాయి. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్, అలాగే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అని రెండు ఉంటాయి. అంటే ఒక్కొక్క అంశము షార్ట్ టర్మా లాంగ్ టర్మా అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. దాని ప్రకారంగా మనం చెల్లించే పన్ను కూడా మారుతుంది. ఉదాహరణకు చూడండి, ఇక్కడ ఉదాహరణకు మీరు షేర్ మార్కెట్లో మీరు షేర్లు కొన్నారు అనుకుందాం. ఈక్విటీస్ అంటారు. ఈక్విటీ స్టాక్స్ అంటే షేర్ మార్కెట్. ఈరోజు మీరు కొన్ని షేర్లు కొన్నారు ఒక కంపెనీవి. ఆ కొన్న షేర్లు కనుక 12 నెలల లోపు మీరు అమ్మితే, సంవత్సరం లోపల అమ్మితే, అంటే షేర్లకు సంబంధించి మాత్రమే ఇది, మిగతా విషయాలు కాదు. ఆ షేర్లు కనుక మీరు ఈరోజు కొన్న షేర్లు ఈ రోజు నుండి సంవత్సరం లోపల మీరు అమ్మితే అది ఈ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్లోకి వస్తుంది. అంటే ఏమిటి? ఇక్కడ 12 నెలల లోపు కనుక మీరు అమ్మితే, ఒకవేళ మీకు లాభం వస్తే ఆ వచ్చిన లాభం మీద మీరు చెల్లించే పన్ను క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అని. ఈ ప్రాసెస్ అంతా కూడా 12 నెలల లోపు, ఒక సంవత్సరం లోపు జరిగింది కాబట్టి దాన్ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అని అంటారు. ఇది షేర్లకు మాత్రమే వర్తిస్తుంది. ఉదాహరణకు మీరు ఈ మ్యూచువల్ ఫండ్స్లోకి వెళ్ళారనుకోండి, ఒకవేళ దాన్ని కనుక మీరు 36 నెలల లోపు అంటే 3 సంవత్సరాల లోపు కనుక మీరు అమ్మితే, మీరు దానికి వచ్చిన లాభాల మీద పన్ను చెల్లిస్తారు కదా, అది కూడా స్వల్పకాలిక క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అని అంటారు. అంటే మీరు జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏమిటంటే, షేరు మార్కెట్లకైతే 12 నెలలు, ఈ మ్యూచువల్ ఫండ్లకైతే 36 నెలల లోపు ఉంటే దాన్ని స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను అంటారు. అలాగే రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ లేదా బంగారం కనుక మీరు కొని, భూమి కనుక మీరు కొని మళ్ళీ 36 నెలల లోపు 3 సంవత్సరాల లోపు కనుక మీరు అమ్మితే అది కూడా స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను కిందకే వస్తుంది. ఆమె క్లియర్? వెరీ 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 ఇంపార్టెంట్. ఒకవేళ గనక ఈ 12 నెలలు దాటి మీరు 13 నెలలోకి వెళ్ళిపోతే, 13వ నెలలో మీరు అమ్మితే అప్పుడు దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను కిందకు వస్తుంది. ఇది కూడా 36 నెలలు దాటితే, ఇది కూడా 36 నెలలు దాటితే అప్పుడు లాంగ్ టర్మ్ అవుతుంది. అంతకంటే ముందవుతే షార్ట్ టర్మ్. అంటే ఈ లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ అనేది ఆ అంశాన్ని బట్టి మారుతుంది తప్ప అన్నిటికీ షార్ట్ టర్మ్ అంటే సేమ్ కాదు, లాంగ్ టర్మ్ అంటే కూడా సేమ్ కాదు. ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఆమె క్లియర్? వెరీ 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 ఇంపార్టెంట్. రైట్. నెక్స్ట్ అలాగే కార్పొరేట్ ట్యాక్స్. సో ఈ కార్పొరేట్ ట్యాక్స్ అంటే సంస్థలు చెల్లించే పన్నులు. క్లియర్? అందుకని ఉదాహరణ చూడండి, ఒక సంస్థ ఉంది అనుకుందాం. మరి ఆ సంస్థ పెట్టుబడి పెట్టింది, లాభాలు ఆర్జిస్తుంది, అంటే ఆదాయం వస్తుంది. మరి ఆదాయం వచ్చినప్పుడు ఆ ఆదాయానికి సంబంధించిన పన్ను చెల్లించవలసి ఉంటుంది.
అన్ని సంస్థలు ఒకే విధంగా పన్నులు చెల్లించవు. ఆ సంస్థ యొక్క టర్నోవర్ మీద ఈ పన్ను అనేది విధించబడుతుంది. కాబట్టి అది కూడా ఈ కంపెనీలకు కూడా స్లాబులు అనేవి ఉంటాయి. ఆ స్లాబుల ఆధారంగానే ఈ కార్పొరేట్ ట్యాక్స్ అనేది చెల్లించడం జరుగుతుంది. క్లియర్? అలాగే మనం ఇక్కడ పరోక్ష పన్నులు కనుక మనం చూస్తే మనకు సేవా పన్ను అని, ఎక్సైజ్ డ్యూటీ అని, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అని, కస్టమ్స్ డ్యూటీ అని, అలాగే సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అని, స్టాంప్ డ్యూటీ అని, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అని రకరకాల పన్నులు మనకు కనిపిస్తాయి. క్లియర్? దీంట్లో కొన్ని జిఎస్టీలో కలిపేయడం జరిగింది. క్లియర్? ఆ విషయాలన్నీ కూడా మనం జిఎస్టీ గురించి మాట్లాడుకునేటప్పుడు ఆ క్లాస్లో ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. క్లియర్? ఇక ఉదాహరణ చూడండి, ఇక్కడ కస్టమ్స్ డ్యూటీ అంటే ఏమిటి, ఈ కస్టమ్స్ సుంకం పన్ను అంటే ఏమిటంటే ఇతర దేశాల నుండి మనం ఏదైనా దిగుమతి చేసుకున్నప్పుడు ఆ దిగుమతి చేసుకున్న వస్తువులపైన విధించే పన్ను కస్టమ్స్ డ్యూటీ. అలాగే కొన్ని అంశాలు, కొన్ని వస్తువుల్ని భారతదేశం నుంచి వేరే దేశానికి కూడా ఎగుమతి చేస్తారు. అప్పుడు కూడా ఈ కస్టమ్స్ పన్ను అనేది విధించడం జరుగుతుంది. రైట్? వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. సో కస్టమ్స్ పన్ను అనేది దిగుమతుల పైన విధిస్తారు, ఎగుమతుల పైన కూడా విధిస్తారు అన్న విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఐఎమ్ క్లియర్? అలాగే సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అన్నారు. ఏమిటి ఇది అంటే, ఇప్పుడు నేను షేర్ మార్కెట్ గురించి ఒక మాట మీకు చెప్పాను. షేర్ మార్కెట్లో మీరు కొన్ని షేర్లు కొన్నారు. మీరు కొన్ని షేర్లు కొన్నారు అంటే మీరు డబ్బులు చెల్లించారు, మీరు షేర్లు మీకు వచ్చాయి. డబ్బులు మీరు చెల్లించారు అంటే ఎవరికో మీరు డబ్బులు చెల్లించారు. రైట్? మీరు డబ్బులు ఇచ్చి షేర్లు కొన్నారు అంటే అక్కడ ఒక ట్రాన్సాక్షన్ అనేది అయ్యింది. ఆ ట్రాన్సాక్షన్ ఎంత అయినా కూడా దాని మీద విధించే పన్నునే సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అంటారు. క్లియర్? సో మీరు ఈరోజు కొన్నారు, ఒక నెల రోజుల తర్వాత లాభం వస్తుంది అని మీరు కొన్న వాటిని మీరు అమ్మారు. మీరు అమ్మితే వేరే వారు కొన్నారు, మీకు డబ్బులు వచ్చాయి. మరి ట్రాన్సాక్షన్ జరిగినట్టే కదా. రైట్? అంటే మనం కొన్నా అమ్మినా అది ట్రాన్సాక్షనే. ఆ ట్రాన్సాక్షన్ మీద విధించే పన్నునే సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అని అంటారు. అంటే చూడండి, ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ప్రభుత్వం తన ఆదాయాల్ని పెంచుకోవడానికి రకరకాల మార్గాల్ని ఫాలో అవుతుంటుంది. వెరీ 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 ఇంపార్టెంట్. క్లియర్? అలాగే స్టాంప్ డ్యూటీ తెలుసు కదా మీకు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఈ స్టాంప్ డ్యూటీ అనేది విపరీతంగా వినిపిస్తుంది. అలాగే వినోదపు పన్నుకు సంబంధించి కూడా విపరీతంగా వినిపిస్తుంది. ఆమె క్లియర్? రైట్? సో ఎందుకు అనేది మన కారణాలు చూద్దాము. బట్ అదర్వైజ్ స్టాంప్ డ్యూటీ అంటే ఏమిటంటే ఒక స్టాంప్ పేపర్లు. ఉదాహరణకు చూడండి, మీరు ఒక భూమి కొందాం అనుకుంటారు. ఆ భూమి ఆల్రెడీ ఎవరికో చెందింది. మరి ఎవరికి చెందింది అనేది ఎలా తెలుస్తుంది మీకు? ఆ స్టాంప్ పేపర్ చూస్తే మీకు తెలుస్తుంది. అంటే ప్రభుత్వానికి సంబంధించిన ఈ స్టాంప్ పేపర్ల మీద ఆ భూమి యజమాని ఎవరు, ఆ యజమానికి ఆ భూమి ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు అమ్మారు అనే డీటెయిల్స్ అన్నీ కూడా ఆ స్టాంప్ పేపర్ల మీద ఉంటుంది. రైట్? అలాగే స్టాంప్ పేపర్ల మీద ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రభుత్వం దగ్గర ఉంటుంది. వెరీ 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 ఇంపార్టెంట్. క్లియర్? అంటే ప్రభుత్వం దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్కు ఆ స్టాంప్ పేపర్ల మీద ఉన్న ఇన్ఫర్మేషను సరిపోయినప్పుడే ఆ భూమి యొక్క యజమాని ఇది నా భూమి అని చెప్పుకోగలడు. రైట్? అలాగే ఆ వ్యక్తి నుంచి మీరు ఆ భూమి కొన్నారు అనుకుందాం. అంటే దీని అర్థం ఏమిటి? ప్రభుత్వం సాక్షిగా ఆ యజమాని మీకు ఆ భూమిని అమ్ముతున్నాడు. అంటే యజమాన్య హక్కుల్ని మీకు దారాదత్తం చేస్తున్నాడు.
దానికి సాక్ష్యం ప్రభుత్వమే. ఎందుకంటే ప్రభుత్వ ఆఫీసులోనే ఈ స్టాంప్ డ్యూటీ పేపర్లు దొరుకుతాయి. ఆ స్టాంపు మీదనే మీరు ఆ వ్యక్తికి డబ్బులు చెల్లించి ఆ భూమి మీకు బదలాయించుకోవాల్సి ఉంటుంది. మరి ప్రభుత్వం ఇంత చొరవ తీసుకొని ఆ భూమి యొక్క యజమాన్య హక్కులు మీకు ఇస్తున్నప్పుడు మరి ఆ జరిగే ట్రాన్సాక్షన్లో ప్రభుత్వానికి చెల్లించాలా లేదా? అలా చెల్లించే దాన్ని స్టాంప్ డ్యూటీ అని అంటారు. క్లియర్? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ స్టాంప్ డ్యూటీ అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది. అలాగే వినోదపు పన్ను చూడండి, ఇక్కడ మీరు చూస్తుంటారు, ఇక్కడ ఈ వండర్లా లాంటివి, అలాగే కొన్ని ఈ మ్యూజియంస్ కాదు, దాని ఏమంటారు, ఎగ్జిబిషన్స్, అలాగే కొన్నిసార్లు మనం ఈ ఫెయిర్స్, ఫెస్టివల్స్ అని మనం చూస్తాము. అలాగే సినిమాలు ఫర్ దట్ మ్యాటర్, రైట్? సో వీటన్నిటికి సంబంధించి మరి వినోదాన్ని ఆస్వాదించినప్పుడు వినోదం పన్ను కూడా చెల్లించాలి కదా, రైట్? సో ఇది చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. మనం బాహుబలి సినిమా చూసినా, రైట్, లేకపోతే ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు ఏం చూసినా, లేదా మరో సినిమా ఏదైనా చూసినా కూడా అక్కడ వినోదం కోసం మనం వెళ్తున్నాము. ఆ వినోదాన్ని ఆస్వాదించేటప్పుడు వినోదపు పన్ను కూడా చెల్లించవలసిన అవసరం ఉంది. వండర్లాకి వెళ్తే ఏదో ఎంజాయ్ చేసుకొని రావడం కాదు, అక్కడ ఆ ఎంజాయ్తో పాటుగా మనం పన్ను కూడా చెల్లించి వస్తున్నాము. ఆమె క్లియర్? అందుకని ఈ వినోదపు పన్ను ఎప్పుడైతే ప్రభుత్వం పెంచుతుందో సినిమా వర్గాల వారు ఆందోళన పడతారు. దీని అర్థం వారు చెల్లించాలని కాదు. అక్కడ ఈ వినోద పన్ను పెరిగితే వినోద పన్ను పెరిగినప్పుడు సినిమా టికెట్ల రేటు కూడా పెరుగుతుంది. సినిమా టికెట్ల రేట్లు పెరిగినప్పుడు ప్రేక్షకులు రారేమో అని వారికి ఒక భయం ఉంటుంది. ఆమె క్లియర్? సో దాన్ని వినోదపు పన్ను అని అంటారు. ఆమె క్లియర్? ఇవన్నీ కూడా మీరు చక్కగా పేపర్ చదివేటప్పుడు ఈ అంశాలన్నీ కూడా మీకు కనిపిస్తాయి, రైట్? అలాగే జిఎస్టీ కొన్ని అంశాలు ఇక్కడ. ఈ జిఎస్టీకి సంబంధించి మనం సపరేట్ క్లాసు పెట్టుకొని అక్కడ పూర్తి విషయాలు మనం మాట్లాడుకుందాము. అదర్వైజ్ ఇక్కడ మనకు ఈ కొన్ని ఈ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మనకు కనిపిస్తున్నాయి, బట్ విల్ బి డిస్కసింగ్ దిస్ లేటర్. ఇక ప్రస్తుతం మనకు జిఎస్టీ కనుక చూస్తే 3 రకాలు మనకు కనిపిస్తాయి. సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ, అలాగే ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ అనేది 3 మనకు కనిపిస్తాయి. ఈ 3 ఏమిటి, వీటి మధ్యలో ఉన్న తేడా ఏమిటి, అసలు జిఎస్టీలో స్లాబులు ఎన్ని ఉన్నాయి, అవన్నీ కూడా మనము తర్వాత క్లాస్లో మనం నేర్చుకోబోతున్నాము. కాకపోతే మీకు ఇక్కడ ఈ పేజీ చూపించడానికి గల కారణం ఏమిటంటే మనం పన్నుల గురించి మాట్లాడుతున్నాము. ఆ పన్నుల్లో ఒకటి పరోక్ష పన్ను జిఎస్టీ, కాబట్టి ఈ పేజీని మీకు చూపించాల్సి వచ్చింది. బట్ అదర్వైజ్ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా చాలా వివరిస్తూ మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్పడం జరుగుతుంది. క్లియర్? అలాగే ఈ ప్రత్యక్ష పన్నులు పరోక్ష పన్నుల మధ్య తేడా కనుక చూస్తే సంపాదించే ప్రతి రూపాయి మీద పన్ను కట్టవలసి ఉంటుంది. క్లియర్? విత్ కొన్ని మినహాయింపులు. అలాగే నెంబర్ 2, ఇన్వెస్ట్మెంట్ ఇన్ స్పెసిఫైడ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ స్పెండింగ్ ఆన్ స్పెసిఫైడ్ యాక్టివిటీస్ allow you to reduce the direct tax on income. అందుకని చూడండి, ఇక్కడ సంపాదించినప్పుడు మనం మొత్తం ప్రభుత్వం చెప్పినంత కూడా ఈ పన్ను కట్టాలా అంటే కొన్ని సేవింగ్స్లో కనుక పెట్టుబడితే మనం చెల్లించే ఆదాయం పన్నును తగ్గించుకోవచ్చు. క్లియర్? అలాగే ఎవరైతే సంపాదిస్తున్నారో ఆ వ్యక్తి చెల్లించాల్సిన బాధ్యత. అలాగే 3 టైప్స్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్లు, ప్రత్యక్ష పన్నులు మనకు 3 రకాలు కనిపిస్తాయి. ఒకటి ఆదాయ పన్ను, 2 కార్పొరేట్ ట్యాక్స్, అలాగే 3వది మూలధన లాభాల పన్ను. ఈ 3 గురించి కూడా మనం తెలుసుకోవడం జరిగింది. దీనికి ఆపోజిట్లో ఉండేదే ఇండైరెక్ట్ ట్యాక్సెస్. క్లియర్? డైరెక్ట్ ట్యాక్స్లు మనం ఆదాయం మీద కడుతుంటే పరోక్ష పన్నులు అనేవి మనం పెట్టే ఖర్చుల మీద మనం కడుతున్నాం. క్లియర్? అలాగే ఎవరైతే ఈ పరోక్ష పన్ను వసూలు చేస్తున్నాడో ఆ వ్యక్తే ప్రభుత్వానికి చెల్లించవలసిన బాధ్యత ఉంది. ఆమె క్లియర్?
అలాగే ఈ ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో మనకు జిఎస్టీ అని, వ్యాట్ అని అవన్నీ మనకు కనిపిస్తాయి. ఆ అంశాలన్నీ కూడా మనం తర్వాత క్లాస్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. క్లియర్? ఇక్కడ జాగ్రత్తగా చూస్తే మనము ఇన్కమ్ ట్యాక్స్ స్లాబులు ఎవరు కట్టాలి, ఎంత కట్టాలి అని మనం చూసుకుంటే లేటెస్ట్గా మనకున్న బడ్జెట్ 2024-25. కానీ మీరు ఇక్కడ జాగ్రత్తగా చూస్తే ఇంటరిమ్ బడ్జెట్ అనేది కనిపిస్తుంది. ఇంటరిమ్ బడ్జెట్ అంటే తాత్కాలిక బడ్జెట్. బడ్జెట్ అంటే సంవత్సరానికి సంబంధించింది, తాత్కాలిక బడ్జెట్ అంటే అది 3, 4, 5 నెలలకు సంబంధించిన అంశం. క్లియర్? అయితే జ్ఞాపకం పెట్టుకోండి, ఈ తాత్కాలిక బడ్జెట్ అని కానీ ఇంటరిమ్ బడ్జెట్ అని కానీ అసలు రాజ్యాంగంలో లేదు. అసలు బడ్జెట్ అనే పదమే రాజ్యాంగంలో లేదు అని మనం తెలుసుకున్నాం. దాన్ని యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అని, రైట్? సో వార్షిక ఆర్థిక నివేదిక అని అంటారని మనం తెలుసుకున్నాం. అది ఆర్టికల్ 112లో ఉంది అన్న విషయం కూడా మనము ఇండియన్ పాలిటీలో మనం తెలుసుకోవడం జరిగింది. దయచేసి ఈ పాయింట్ రాసుకోండి. అయితే మరి ఈ తాత్కాలిక బడ్జెట్ను ఎప్పుడు ప్రవేశపెడతారు అంటే ఎన్నికల సంవత్సరంలో తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెడతారు. ఇప్పుడు ఎన్నికలు అవుతున్నాయి కదా, కాబట్టి మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఆర్థిక శాఖ మంత్రి గారు తాత్కాలిక బడ్జెట్ను మాత్రమే ప్రవేశపెట్టింది. ఎందుకు అనంటే ఎన్నికలు అయిన తర్వాత ఇప్పుడు ఉన్న పార్టీ ప్రభుత్వంలో ఉంటుందో లేదో తెలీదు. ఒకవేళ కొత్త పార్టీ కనుక ప్రభుత్వంలోకి వస్తే, కొత్త పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత తమ ఎజెండాకు అనుగుణంగా బడ్జెట్లో మార్పులు చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్న ఉద్దేశంతో తాత్కాలిక బడ్జెట్ను ఎన్నికల సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. అందుకే మీరు చూడండి, ఈ ఎన్నికలు అయిన తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత, ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత అప్పుడు మళ్ళీ ఒకసారి బడ్జెట్ను ప్రవేశపెడతారు. ప్రతి చోట ఇలాగే జరుగుతుంది. చూడండి, ఇక్కడ కేంద్రంలో ఇలాగే జరుగుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తాత్కాలిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు గవర్నమెంట్. ఇప్పుడు ఎన్నికల తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ని కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసే పార్టీ ప్రవేశపెడుతుంది. మరి ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, తెలంగాణలో మరి అసెంబ్లీ ఎన్నికలు పోయిన సంవత్సరం నవంబర్లో జరిగాయి కదా, ప్రభుత్వం అప్పుడే ఏర్పడింది. మరి తెలంగాణ ప్రభుత్వం ఎందుకు తాత్కాలిక బడ్జెట్ను ప్రవేశపెట్టింది అంటే ఇక్కడ కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఈ బడ్జెట్ సంబంధాలు కొన్ని ఉంటాయి. అంటే రాష్ట్రం ఒక రకంగా చెప్తూ కేంద్రం ఇంకో రకంగా చెబితే అక్కడ కొంచెం కన్ఫ్యూజన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడానికి ఒక వెసులుబాటు ఉండాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్ను ప్రవేశపెట్టింది తప్ప కంపల్సరీ ఏం కాదు. ఆమె క్లియర్? వెరీ 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 ఇంపార్టెంట్. అలాగే జ్ఞాపకం పెట్టుకోండి, తాత్కాలిక బడ్జెట్ అనే పదాలు రాజ్యాంగంలో లేవు. అసలు బడ్జెట్ అనే పదమే రాజ్యాంగంలో లేదు. కాకపోతే తాత్కాలిక బడ్జెట్ను ఎప్పుడు ప్రవేశపెడతారు అంటే ఎన్నికల సంవత్సరంలో ప్రవేశపెడతారు. ఇక ఈ ప్రత్యక్ష పన్నులకు సంబంధించి తాత్కాలిక బడ్జెట్లో ఎటువంటి మార్పులు చేయలేదు. రైట్? ఇప్పుడున్న బడ్జెట్ సంవత్సరం ఏమిటి? 2024-25. గత సంవత్సర బడ్జెట్ ఏమిటి? 2023-24. 2023-24లో ఎలా ఉందో అదే విధంగా దాన్ని కొనసాగించడం జరిగింది ఈ తాత్కాలిక బడ్జెట్లో కూడా. కాబట్టి మనం స్లాబ్ అనేది మనం చూసుకుంటే గత సంవత్సరం ఈ స్లాబ్ ఎలా ఉందనేది మనం ఒకసారి చూద్దాం. దీంట్లో మీరు జాగ్రత్తగా చూస్తే మీకు ఓల్డ్ రెజీమ్ అని, న్యూ రెజీమ్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. రైట్? ఇక్కడ చూడండి, 3 లక్షల లోపు ఆదాయం కనుక ఉంటే సంవత్సరానికి ఎంత ఆదాయ పన్ను చెల్లించాలి? నిల్, 0. 3 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉంటే ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అందుకని తక్కువ సంపాదన ఉన్నవారు, చిరుద్యోగులు అంటాం కదా, వారు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపబడ్డారు. ఒకవేళ ఎవరిదైనా ఆదాయము 3,01,000 రూపాయల నుంచి 6 లక్షల మధ్యలో ఉంటే 5% ఆదాయం పన్ను చెల్లించాలి. 6,01,000 రూపాయల నుంచి 9 లక్షల మధ్యలో ఉంటే 10% పన్ను. 9 నుండి 9,01,000 రూపాయల నుండి 12 లక్షల మధ్యలో ఉంటే 15%.
12 లక్షల నుండి 12 లక్షల ₹1 నుండి 15 లక్షల మధ్యలో ఉంటే 20% ఆదాయం పన్ను. ఇక 15 లక్షల పైన ఎంత ఉన్నా కూడా వారు చెల్లించాల్సిన ఆదాయం పన్ను ఎంత? 30%. ఎవరు చెల్లించవలసిన అవసరం లేదు. ఎవరు 5% చెల్లించాలి, ఎవరు 10% చెల్లించాలి, ఎవరు 15%, ఎవరు 20%, ఎవరు 30% అన్న అంశాలు మీకు స్పష్టంగా జ్ఞాపకం ఉండాలి. కాబట్టి ఈ స్క్రీన్ మీద మీకు ఏదైతే కనిపిస్తుందో దాన్ని యాజ్ ఇట్ ఈజ్ మీరు రాసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. క్లియర్? రాసుకోండి, రివైజ్ చేయండి. ఇది భారతదేశంలో ఉన్న ట్యాక్స్ స్ట్రక్చర్కి సంబంధించిన అంశాలు. క్లియర్? ఇక నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో కలుద్దాము. అంతవరకు సెలవు. అండ్ ఐ విష్ యూ ఆల్ వెరీ వెరీ గుడ్ లక్. అలాగే మీ అందరికీ నేను తెలియజేసేది ఏమిటంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 2కు సంబంధించిన ఫుల్ కోర్సుని మనం చాలా తక్కువ ధరతో జస్ట్ 2300తో మీకు అందివ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఈ లింకులన్నీ కూడా మన డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఒకవేళ ఎవరికైనా పూర్తి కోర్సు కావాలి, తొందరగా కంప్లీట్ చేసుకోవాలి, జూలైలో జరిగే ఎగ్జామ్కి రెడీ కావాలి అనుకున్నప్పుడు మీరు చక్కగా ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లోంచి మీరు తెలుగు మీడియం అయితే తెలుగు మీడియము, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియము జాయిన్ కండి. చక్కగా క్లాసులు బాగా చూసుకోండి. అండ్ ఐ విష్ యూ ఆల్ వెరీ వెరీ గుడ్ లక్. అదేవిధంగా నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు నన్ను ఫాలో అయితే మీకు అప్డేట్స్ అనేది ఎప్పటికప్పుడు నేను అందిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ ఆల్ వెరీ వెరీ గుడ్ లక్.